అలాగే కన్నబిడ్డల ప్రేమ కలలాగా, కన్నబిడ్డలు కుమారుడైనా కూతురైనా కన్నబిడ్డల ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే కలలాగా మిగిలిపోయిందట. అలాగే బంధుమిత్రుల ప్రేమ నూనె ఉన్నంతవరకే ఎదిగిందట. నూనె అయిపోయిన తర్వాత ఎలగదంట. కీర్తిశేషులు బాబన్న గారు మరి ఆయన జీవితంలో ఆయన టైలర్ వృత్తిగా చేస్తున్నప్పుడట అనేక మంది స్నేహితులు ఉన్నారట, బంధువులు ఉన్నారట. విపరీతంగా ఖర్చు పెట్టేవాడట, విపరీతంగా తిండికి ఖర్చు పెట్టేవాడంట, స్నేహితులకి భోజనానికి పెట్టేవాడట. అనేక మంది స్నేహితులు వచ్చేవారట. కానీ ఒక సందర్భంలో దేవుని చేత పట్టబడిన తర్వాత ఒక్క స్నేహితుడు కూడా ఆయన ఒక పాట కూడా రాశాడండి. పాట కూడా రాశాడు. వాయిదాకి వెళ్ళొస్తూ సాయంత్రం 7 గంటల గట్ట కొత్తగూడెం రైల్వే స్టేషన్లో వాయిదా ముగించుకొని పోలీస్ స్టేషన్లో హాజరయించుకొని కొత్తగూడెం పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. ఆ ఎదురు చూస్తున్న సమయంలో ఆ రోజంతా కూడా భోజనం లేదట. ఎవరైనా ఏమైనా ఇస్తారని భోజనం చేద్దామని ఆశపడ్డాడు కంట, కానీ ఎవరు ఏమీ ఇవ్వలేదట. ఇక రైల్వే స్టేషన్కి వచ్చి ఒక స్తంభాన్ని ఆనుకొని ఆ స్తంభం దగ్గరట, అయ్యా డబ్బున్నప్పుడు అనేక మంది స్నేహితులు వచ్చారు, ఇప్పుడు ఏ స్నేహితుడు కూడా రాలేదు, ఎవరు కూడా ప్రేమ చూపించలేదయ్యా అని అక్కడ ఒక పాట రాశాడు. ఆకలైన వేళలు ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. చాలండి. కాబట్టి ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైందండి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఆషామాషైన ప్రేమను చూపడ ప్రియుల, ఆయన శాశ్వతమైన ప్రేమను చూపెడతాడు. మరి చాలామంది కూడా దంపమైన ప్రేమను చూపెడతారు, మరి కల్మషం కలిగిన ప్రేమను చూపెడతారు. నువ్వు అడ్డు పెడితే వాళ్ళు అడ్డున్నర పెడతారు, నువ్వు 1 కిలోమీటర్ దూరం వెళ్తే వాళ్ళు 2